హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ దివ్యజ్యోతి. వెల్కమ్ టు సిద్ధిస్ వరల్డ్ అండి. నేను దివ్యజ్యోతిని. ఈరోజు నేను మీకు ఒక షార్ట్ స్టోరీ చెప్పడానికి మీ ముందుకు వచ్చానండి. ఆ స్టోరీ ఏంటంటే ఒక మోరల్ స్టోరీ అండి. ఒక ఫార్మర్ ఉంటాడు ఒక విలేజ్లో. ఒక రైతు ఉంటాడు. అతనికి ఒక పొలం ఉంటుందన్నమాట. ఆ పొలంలో ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు పైన పక్షులన్నీ ఒక పావురాళ్ళు గూడు కట్టుకుంటాయి, పిల్లల్ని పెడతాయి అన్నమాట. రోజు తల్లి పావురం వెళ్ళి ఫుడ్ తీసుకొస్తూ ఉంటుంది. ఆ పావురాలకి, చిన్న పావురాలకి ఫీడ్ చేస్తూ ఉంటుంది. ఆ పావురాలకి మొత్తానికి అవి వాటంతట అవే వెళ్ళి ఫుడ్ తెచ్చుకోలేవు కదా, అందుకని అవి పెద్ద అయ్యేదాకా అక్కడే ఉంచి చూసుకుందాం అనుకొని పెడుతుందనమాట. అయితే ఒకరోజు ఆ చెట్టు ఆ ఫార్మర్కి మొత్తం పంట పండిన తర్వాత తీయటానికి ఆ చెట్టు అడ్డం వస్తుందన్నమాట. అయితే కొట్టేయమని చెప్పి చెప్తాడు. ఎవరికి? తన కొడుకులకి చెప్తాడు. ఫస్ట్ టైం ఎవరికి చెప్తాడు? వాళ్ళ కొడుకులకి చెప్తాడు. ఒరే, ఆ కొడుకు ఆ చెట్టుని అక్కడి నుంచి తొలగించండి, అప్పుడు మనకి ఆ పొలం మొత్తంలో పంట బాగా వస్తుంది, అది అడ్డం లేకుండా పోతుందని చెప్తాడు. సరే నాన్న అంటారు. కానీ ఆ విషయం ఆ పిల్లలు వింటాయి, ఆ పక్షి పిల్లలు వింటాయి. కానీ అవి వాళ్ళ పేరెంట్కి వాళ్ళ అమ్మ రాగానే చెప్తాయి. అమ్మ ఇట్లా రైతు వచ్చాడు, తన పిల్లలతో ఇలా చెప్పాడు, ఇలా తీసేయమన్నాడమ్మా, మన గూడికి ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో, మరి నువ్వు వెళ్తావు కదా, మార్నింగ్ వెళ్తావు ఫుడ్ కోసం, మరి మేము ఒక్కళ్ళు వెళ్ళామా అని చెప్తే ఏం కాదు, మీరేం భయపడకండి, రేపు ఎవరు రారు, మనకేం ప్రాబ్లం ఉండదని చెప్పిద్ది ఆ మదర్. సరేలే అని పిల్లలు ధైర్యంగా, తల్లి చెప్తే ధైర్యంగా ఉంటారనమాట. సరే, నెక్స్ట్ డే నిజంగానే ఆ పిల్లలు రారు, ఎవరు ఏమి చేయరనమాట. నెక్స్ట్ డే ఫార్మర్ వచ్చి చూసి, అయ్యో ఇది మళ్ళీ తీయలేదే అని చెప్పి నెక్స్ట్ ఏం చెప్తాడంటే పని వాళ్ళకి చెప్తాడు, కూలి వాళ్ళకి చెప్తాడనమాట. ఏమని? నా పిల్లలకి చెప్తే వాళ్ళు పట్టించుకోలేదురా, నేను మీకు డబ్బులు ఇస్తాను, మీరు రండి, మీరు వచ్చి చెయ్యండి అని చెప్పి చెప్తాడు. ఆ పక్షి పిల్లలు వింటాయి. పక్షి పిల్లలు విని ఏమంటాయి, వాళ్ళ మదర్ మళ్ళీ సాయంత్రం వస్తే ఫుడ్ తీసుకొని వస్తే అప్పుడు చెప్తాయన్నమాట. అమ్మ ఈరోజు రైతు మళ్ళీ వచ్చి కూలి వాళ్ళతో నేను డబ్బులు ఇస్తానురా, మీరు అన్నా రేపు చేసి పెట్టండి అని చెప్పాడు. అమ్మ మరి ఏం చేద్దామంటే, మీరేం దిగులు పడబాకండి అమ్మ, నేనున్నాను మీకు, రేపు కూడా మనకి ఎవ్వరు ఏమి రారు, ఏం జరగదు, మీరేం భయపడబాకండి, నేనున్నాను మీకు అని చెప్పి మళ్ళీ పక్షి వెళ్తుంది, ఫుడ్ కోసం తీసుకొని వస్తుంది. థర్డ్ డే ఏమవుతుందంటే, రైతు వస్తాడు, చూస్తాడు. ఏమంటాడంటే, నేను ఎవరితో చెప్పినా కానీ పని జరగట్లేదు, కొడుకులకి చెప్పినా చేయలేదు, కూలీలకి చెప్పినా పని చేయట్లేదు, ఎవరికి చెప్పిన పని జరగట్లేదు, ఇదో పెద్ద ప్రాబ్లం అయిపోయింది, లేదు రేపు నేనే వచ్చి స్వయంగా పనిలోకి దిగి చేస్తాను అని చెప్పి డిసైడ్ అయ్యి అనుకుంటాడనమాట. తను కూలీలకి చెప్తాడు, రేపు నేను వస్తాను, మీరు కూడా రండి, అందరం కలిసి మనం చేద్దామని చెప్తాడు. అప్పుడు అమ్మ అని పక్షి పిల్లలు వాళ్ళ అమ్మ రాగానే చెప్తాయన్నమాట. చెప్పగానే ఆ పక్షి అంటది, అమ్మో ఇప్పుడు మనకి చాలా అర్జెంటు, కంపల్సరీగా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్తాయి. అంటే అదేంటమ్మా, మనం 2 days నుంచి చెప్తుంటే నువ్వు ఏమీ పర్వాలేదులే అంటున్నావు, ఈరోజు ఎందుకు అంటే, లేదు ఈరోజు కంపల్సరీగా మనం ఎలాగోలా ఈ నైటే షిఫ్ట్ అయిపోవాలి, రేపు మార్నింగ్ మనకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నైటే వాళ్ళ అమ్మ ఇంకో చెట్టు చూసి చక్కగా గూడు మొత్తాన్ని రెడీ చేసి పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి మార్నింగ్కి రెడీ చేస్తుంది అనమాట. సేఫ్గా పిల్లల్ని పెట్టేస్తుంది. అయితే మార్నింగ్ చూస్తే ఏమవుతుంది, రైతే స్వయంగా వచ్చి కూలీలను తీసుకొని వచ్చి తనే మొత్తం క్లీన్ చేస్తాడు. మొత్తం ఫార్మింగ్కి సంబంధించింది ఆయన కావాల్సినట్టుగా మొత్తం క్లీన్ చేసుకుంటాడు. తీరా చూస్తే పిల్లలు చూసి ఆశ్చర్యపోతారు. అమ్మ నీకు ఎలా తెలిసింది, అక్కడ మనం 2 days నుంచి ఉంటున్నా ఏం కాదులే అని చెప్పావు, ఈరోజే జరుగుతుందని నీకు ఎట్లా తెలుస్తుంది అని పిల్లలు అడుగుతారు. అయితే అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది, లేదమ్మా, మొన్నటిదాకా ఆయన వాళ్ళ పిల్లలతో కూలీలతో అట్లా చెప్పాడు, వేరే వాళ్ళకి చెప్పాడు, కానీ తనంతట తను దిగలేదు పనిలోకి. ఎప్పుడైనా కానీ మనంతట మనం ఏదైనా సాధించాలంటే మనం ముందుకు వచ్చి మనం స్వయంగా చేస్తేనే మనం సాధించగలుగుతాం. అదే ఇంకొకరి మీద డిపెండ్ అయ్యి, నువ్వు చెయ్యిరా నాకు వస్తుంది, నువ్వు చెయ్యి నేను తింటాను, లేకపోతే నువ్వు తీసుకురా నేను చేస్తాను, అట్లా అంటే అది జరగదు. ఏదైనా కానీ మనంతట మనం కష్టపడి చేసుకోవాలి. ఏదైనా ఏ విషయం అయినా కానీ, సంపాదన అయినా ఆరోగ్యం అయినా, ఎవరి విషయం వాళ్ళు కాపాడుకోవాలి. అది కాక తల్లిదండ్రులు చెప్పే విషయం కంపల్సరీగా అందులో ఏదో ఒకటి ఉంటుంది, వాళ్ళకి ఎక్స్పీరియన్స్తోనే చెప్తారు కదా. ఇప్పుడు మనకి తెలియదు కొన్ని విషయాలు, వాళ్ళు ఎక్స్పీరియన్స్లో అయ్యి ఉంటారు, కానీ మనం ఏమనుకుంటాం, అమ్మకి ఎలా తెలుస్తుంది, నాన్నకి ఎలా తెలుస్తుంది అనుకుంటాం. కానీ అవన్నీ వాళ్ళు ఎంతో లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యి మనకి చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో పెద్దవాళ్ళు చెప్పేది వినాలి, అండ్ మన గురించి మనమే ముందుకొచ్చి కష్టపడాలి, అప్పుడే మనం వృద్ధిలోకి రాగలుగుతాం.
నచ్చింది అనుకుంటున్నాను వీడియో. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.